బామ్మగారు ఏమనుకోరు కానీ ఎవరి కోసం తెచ్చారో నిజం చెప్పండి. ఒరే అంజీ, నీ ముంజి పగులుద్ది. నేను నా ఇందు కోసమే తెచ్చా. నోరు మూసుకొని ఇవ్వు. ఇందు అవేమనుకున్నావు? గంగిరేగి పళ్ళు నీకిష్టం కదా. అవునా? నేనే ఇంకా తెమ్మని చెప్దాం అనుకుంటున్నా, నువ్వే తెచ్చేసావు. అది నా మనవడికి నా మీదున్న ప్రేమంటే. అంజీ తీరా. బామ్మగారు, ఇవి రేగుపళ్ళు అంత బరువు లేవు. వాసన చూస్తే వేరేలా వస్తుంది. ఖచ్చితంగా ఇవి మీకోసం తెచ్చినవి కావు. అమ్మగారు, ఇవి మీకోసం తీసుకోండి. రే, బామ్మ కోసం తెచ్చానని చెప్తుంటే అర్థం కావట్లేదు. నోరు మూసుకొని ఇవ్వు. నిజంగా తెచ్చేస్తున్నాను అబ్బాయి గారు. తర్వాత మళ్ళీ నన్ను ఏమనకూడదు. తీయండి, బామ్మగారి కోసమే తెచ్చానంటున్నారు కదా. తీసేస్తున్నా అబ్బాయి గారు. దొరికిపోతే మరి పర్వాలేదా? దొరికిపోవడం ఏంట్రా, మూసుకొని తీ. సరే, మీ ఇష్టం అబ్బాయి గారు. మీకు లేని బాధ భయం నాకెందుకో. బామ్మగారు, ఇవిగోండి మీ గంగరేగి పళ్ళు. ఆ? ఇదేంటి, ఆయన పక్కనే పడుకునివ్వట్లేదు? నా కోసం బుట్టెడు మల్లెపూలు ఎందుకు తీసుకొస్తారు? పెళ్ళం కోసం తెచ్చుకున్నోడు లోపల పెట్టకుండా బయట ఈ ఎగ్జిబిషన్ ఎందుకు? మా మనసులు పాడు చేయడానికి కాకపోతే. మనవడా, ఇందు ఏంటి ఇందు? గంగిరేగి పళ్ళు మల్లెపూలు ఎలా అయ్యాయి? నువ్వు తెస్తేనే అవుతారా మనవడా. నిజమే బామ్మగారు. ఏమండి, నా కోసమే తెచ్చారా? మీకోసమే అమ్మాయి గారు, అందులో డౌటే లేదు. రేయ్, నువ్వు మూసుకో. లేదిందు, ఎక్కడో ఏదో తేడా జరిగింది. కొత్తగా పెళ్ళైన మళ్ళాంటి వాళ్ళు రేగి పళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారా ఏంటి? మల్లెపూలు తీసుకెళ్ళడానికి వచ్చాను. గుర్తొచ్చింది. వాడు మల్లెపూలు తీసుకున్నాడు, నేను గంగిరేగి పళ్ళు తీసుకున్నాను. కానీ పెట్టేవాడు బుట్టలు మార్చిపెట్టాడు. రే మనవడా, ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు. నా మనవడి సంగతి నాకు బాగా తెలుసు. అందరికి తెలిసిందే బామ్మగారు. బాబాయ్ గారు, ఈ బుట్ట లోపల పెడతానా? ఏమంటారు అమ్మాయి గారు? ఏయ్, నువ్వు సిగ్గుపడకు. నా కొంప ముంచే ఒక రేగి పళ్ళోడా. మళ్ళీ వీడి డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడు. ఎత్తితే డబ్బులు అడుగుతాడు, ఎత్తకపోతే ఇంటికి వస్తాడు. అన్నా నమస్తే అన్నా. అరే, నీ నమస్తేలు గిమస్తేలు ఎవరికి కావాలరా గాలిగా? ముందు నా పైసలు ఎక్కడా? అన్నా ఇచ్చేస్తా అన్నా. ఏందిరా నువ్వు నాకు ఇచ్చేది? నిన్న గిట్లనే అని ఫోర్జర్ చేసిన చెక్ ఇచ్చినావు. టైం మంచిగా ఉండి ఆ దేవాంశ బాబు కలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత మోసపోయి ఉండేవనరా. అన్నా అయ్యిందేదో అయిపోయిందన్నా. ఈసారి పక్కా ఇచ్చేస్తానన్నా. అరే చల్, మళ్ళీ చెక్క? ఈసారి గదేం కుదరది. ఫుల్ పైసలు కావాలి. గది కూడా రేపు సాయంత్రంలోగా. రేపు సాయంత్రంలోగానా? కొంచెం టైం ఇవ్వనా? అరే ముయిరా, 2 దినాలు గడువిచ్చినా. 1 దినం అయిపోయింది, ఇంకొక దినమే ఉంది. రేపటికల్లా డబ్బులు ఇచ్చినావా? సరే సరే. ఏదంటే చెప్పాను కదా బిడ్డ, నీ పెద్దయ్య దగ్గరికి వస్తా, చీటింగ్ కేసు పెడతా, అరెస్ట్ చేపిస్తా. మళ్ళా
ఎంత నీచానికి దిగజారుతావా? వద్దు వద్దన్న, ఆ పని మాత్రం చేయొద్దు. రేపు సాయంత్రం లోపు మరీ అరేంజ్ చేస్తాను. మంచిది, యాద్ రఖో. ఈ 5 లక్షలు రేపు సాయంత్రంలోగా ఇవ్వాలి, లేదంటే పోలీసులు కేసులు అంటున్నాడు. ఎలాగైనా ఈరోజు రాత్రికి సంపాదించాలి. ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? అగో రేయ్, ఈ రోజు వదిలేదు లేదు. రేయ్, ఏమండి? రేయ్, ఏమండి? రేయ్, కత్తి వదిలేసేయ్. ఏమండి? 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 తప్పుకోండి. వైదేహి, తప్పుకో. ఏమండి? రేయ్, ఏమండి? రేయ్. ఏమండి? దేవా! రేయ్, ఏమండి? దేవా! ఏయ్. ఏమండి? మీకు దండం పెడతాను, మీకేం కావాలంటే తీసుకెళ్ళండి, నా భర్తని మాత్రం ఏం చేయొద్దు. వైదేహి, తప్పుకో. తప్పుకో వైదేహి. ఏమండి? ఏమండి? హిందూ, బామ్మగారు! హిందూ. అత్తయ్యా! అమ్మా! అత్తయ్యా! నీ ఐదోతనాన్నే తుడిచేసే ప్రళయం ఏ రూపంలో వస్తుందో ఊహించలేవు. కాల గర్భంలో కలిపేసిపోతుంది. అంతా స్వామీజీ చెప్పినట్టే జరిగింది. బామ్మగారికి ఇలా జరగటం దురదృష్టమే అయినా ఆవిడే కనుక సమయానికి అడ్డు రాకపోయింటే ఏం జరుగుండేదో
ఊహించటానికి భయంగా ఉంది. ఇందు ఎంత పని చేసిందో చూడమ్మా. ఎందుకు అడ్డంగా రావాలి? ఆ కత్తిపోటేదో నాకు తగిలి తను క్షేమంగా ఉండేది కదా. నీ మీద మాటే పడనివ్వదు నాన్న. కత్తిపోటు పడనిస్తుందా? నువ్వంటే అంత ప్రేమ. ఇదా వాలి పనే. అసలు మళ్ళీ ఇలాంటి పనే చేయనని చెప్పి ఎలా చేశాడో చూడు. దొరికితే చావగొట్టాలి రాస్కెల్ని. పెదనాన్న, నాన్నకేమైంది? మొన్న రాత్రి ఇంట్లో దూరాడు కదా, మళ్ళీ వాడే వచ్చాడు. దేవాంశ్ మీద కత్తితో దాడి చేయబోతే బామ్మ అడ్డుపడింది. అయ్యో, అలాగా? డాక్టర్లు ఏమంటున్నారు? ఆపరేషన్ జరుగుతుందిరా. కత్తి బలంగా దిగింది. ఏం జరుగుతుందో ఏమో. పెదనాన్న, మీరేం భయపడకండి, నాన్నమ్మకేం కాదు. ఏమీ ఎరగనట్టు ఏం నాటకాలు ఆడుతున్నాడో చూడు. బయటికి రా ఒకసారి. ఏంటి దారుణం? నానమ్మని కత్తితో పడవడం ఏంటి? అసలు ఎవడు వాడు? ఏయ్, నన్ను కొడుతున్నావేంటి? నోరు ముయ్యి. నాటకాలు ఆడేవంటే మొహం పగలగొడతాను. ఇప్పుడేమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అంతా చేసి తెలీదు అంటావేంట్రా? మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? ఈ చంపడాలవి వద్దని చెప్పాను కదా, అయినా మళ్ళీ దాడి చేయడానికి వస్తావా? అడ్డొచ్చిందని ముసల్దని కూడా చూడకుండా పొడి చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? నేను బామ్మను పడవడం ఏంటి? అసలు ఇంట్లోనే నేను లేను. నోరు ముయ్యి. మొదటిసారి ఇంట్లో దూరినప్పుడు కూడా ఇదే మాట చెప్పావు, కానీ ముసుగేసుకొని దొరికాక డబ్బుల కోసం అన్నావు. అవును, ఆ రోజు డబ్బుల కోసమే వచ్చాను. కానీ వర్కౌట్ కాకపోయేసరికి వేరే ఫ్రెండ్ ఇస్తానంటే మాట్లాడడానికి వెళ్ళాను. ఈలోగా నానమ్మకి ఇలా జరిగింది. ఏం కట్టుకథలు చెప్తున్నావురా? కనీసం ఆ ముసుగు కూడా మార్చలేదు కదా. మళ్ళీ అదే ముసుగు వేసుకొచ్చి నువ్వు కాదంటే ఎలా నమ్ముతాననుకున్నావు? నువ్వే నేను నమ్మకుండా అలా మాట్లాడితే ఎలా? నమ్మను. ఎందుకంటే నువ్వు నాకు చెప్పేదానికి చేసేదానికి సంబంధమే ఉండట్లేదు. ఏదో ఒక పథకంతో మొత్తం చేజిక్కించుకోవాలని నేను చెప్తే ప్రాణాలు తీసేదాకా వెళ్తావా? మొత్తం మునిగిపోతావన్నా నీకు అర్థం కావట్లేదు. లేదు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము ప్లీజ్. నేను నమ్మను. ఇప్పుడే నీ గురించి వెళ్ళి చెప్పేయాలనుంది, కానీ నీతో కలిసి కొన్ని పాపాలు చేశాను కదా నేను, అందుకే నోరు మూసుకొని వెళ్తున్నాను. కానీ ఇంత వెధవ పని చేశాక తప్పకుండా దొరికిపోతావు. అప్పుడు మాత్రం నా నుంచి ఇంత కూడా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకు. నా పసుపు కుంకాలు కాపాడిన బామ్మగారు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. నువ్వే కాపాడు స్వామి. స్వామి,
స్వామి స్వామి మీరు చెప్పినట్టే జరిగింది స్వామి. నా భర్త మీద దాడి చేశారు, కానీ మా బామ్మగారు అడ్డుపడ్డారు స్వామి. త్రికాల సిద్ధులం, జరగబోయేది ఊహించి చెప్పగలిగే వాళ్ళం, జరిగింది తెలుసుకోలేమా? ఆపద తొలగిపోలేదు బాలా, గతి తప్పి ముసలి ప్రాణాన్ని తాకింది. రాబోయే పెనుముప్పుకి ఇది హెచ్చరిక. ఇప్పుడు బామ్మగారి పరిస్థితి ఏంటి? ఆవిడకేం ప్రమాదం లేదు కదా? పెద్ద గీతను వదిలేసి చిన్న గీత చెరిగిపోతుందని బాధపడుతున్నావా బాలా? నీ భర్త ప్రాణం గాల్లో దీపం, దానిని కాపాడుకో. అన్ని దీపాలకు అదే వెలుగవుతుంది. మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు స్వామి. అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? నా కుటుంబానికి ఏ కష్టం కలగకుండా నా భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి ఏం చేయాలి స్వామి? బంధం. నీ తాళిబంధం దూరం కాకుండా ఉండాలంటే దూరమైన బంధం ఒకటి దగ్గర కావాలి బాలా. బంధమా? ఏ బంధం స్వామి? ఏ బంధమైతే ఏళ్ల క్రితం కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిందో, ఏ బంధం కోసమైతే నీ కుటుంబం మౌనంగా రోదిస్తుందో, అదే బంధం వెతుక్కుంటూ రాబోతుంది. చేరదీయాలి బాలా, ఆదరించాలి. ఆ ఆదరణే ఈ ఆపదను దూరం చేస్తుంది. లేదంటే ఆ ఆయువు పోసిన దేవుడు కూడా నీ భర్త ఆయువు పోకుండా కాపాడలేడు. అది పరమేశ్వరుని విధి లిఖితం. ఎప్పుడో దూరమైన బంధమా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అసలు ఈయన చెప్పింది నిజమేనా? ఇంతకు ముందు ఈయన చెప్పింది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుందా? డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ అయింది, ప్రాణాలకేం ప్రమాదం లేదు. కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఎప్పుడు వస్తుంది డాక్టర్? అదే తెలియడం లేదు. రక్తం బాగా పోయింది, కొన్ని ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. దాంతో కోమా లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు స్పృహలోకి వస్తారన్నది కూడా చెప్పలేం. అత్తయ్య గారికి ప్రమాదం లేనందుకు సంతోషించాలా? ఇలా స్పృహ లేకుండా పోయారని బాధపడాలా? మీరేం టెన్షన్ పడకండి, తొందరలోనే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆపద తొలగిపోలేదు బాలా. గతి తప్పి ముసలి ప్రాణాన్ని తాకింది. రాబోయే పెనుముప్పుకి ఇది హెచ్చరిక.